చెందిన కొంతమంది నాయకులు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ లింగపాలెం మండలం ఒక మహిళ ఆరోపించినారు. వైఎస్ఆర్సీపీలో హడావుడి చేసినారు. ములగలంపాడుకు చెందిన శైలజ అనే మహిళ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు చేసి తమ కుమారుని కొట్టారని, సొంత పని వాటిని అడ్డుకుని దౌర్జన్యం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని, వీళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో రౌడీ రాజ్యంగా తయారవుతుందన్న మహిళ. వైఎస్ఆర్ పార్టీ అంటే రౌడీ రాజ్యం కాదు కదండి. వాళ్ళు వైఎస్ఆర్లో ఉన్నారంటే మరి మేము అదే పార్టీ అండి. మా హస్బెండ్ అదే పార్టీలో ఉండి చనిపోయారు. మమ్మల్ని కొడతాను నన్ను ఈరోజు తోటలో చూసేసాడండి. మా బాబుని కొట్టేశాడు. మాకు న్యాయం కావాలండి. ఈ పార్టీలో ఉన్నాం, మేము ఇదే పార్టీలో ఉన్నాము. మాకు న్యాయం కావాలి. న్యాయం జరగాల్సిందేనండి. నేను జరిగే వరకు నేను ఇలాగే కూర్చుంటానండి. ఇక్కడే కూర్చుంటాను. నాకు ఎవరు చెప్తారో చెప్పండి, న్యాయం చెప్పండి. నా పేరు ఇనుగంటి శైలజ అండి. మాది ములగలంపాడు, లింగపాలెం మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ములగలంపాడు అండి. మా హస్బెండ్ ఇనుగంటి కృష్ణారావు అండి. ఆయన చనిపోయారు. 2016 జూలైలో చనిపోయారండి. ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా మా భూములు మాకు ఇక్కడ ములగలంపాడులో 25 ఎకరాలు వ్యవసాయం ఉందండి. ఆ వ్యవసాయంలోకి మమ్మల్ని అడుగు పెట్టనివ్వకుండా, రోడ్ల మీద తిరగనివ్వకుండా, మాకు ఇక్కడ ఒక ఇల్లు ఉందండి. ఆ ఇంట్లో కూడా మమ్మల్ని ఉండనివ్వకుండా దౌర్జన్యం చేసేసి మా పెదమామ గారు, చిన్నమామ గారు, ఇనుగంటి మురళీధరరావు, ఇనుగంటి ప్రసాదరావు, వాళ్ళ కొడుకులు ఇనుగంటి రాజేష్, ఇనుగంటి రంజిత్ కుమార్ కలిపి మా మీద, నన్ను, నా పిల్లల్ని దౌర్జన్యంగా తోటలోకి వస్తే అసలు మమ్మల్ని రోడ్డు మీద తిరగనీయకుండా పంచాయతీ రోడ్లో కూడా ఫెన్సింగ్ కట్టేసేసి ఆస్తి మీద మాకు హక్కు లేదని చెప్పేసి మేము పాస్ పుస్తకాలకు అప్లై చేసుకున్నా కూడా ఎంఆర్ఓ ఆఫీసుకు కూడా ఫోన్లు చేసి మా పాస్ పుస్తకాలు మాకు ఇవ్వద్దని చెప్పి దౌర్జన్యం చేసి మా ప్రాణాలు తీస్తామని చెప్పి బెదిరిస్తున్నారండి. మాకు రక్షణ కావాలి. ఈరోజు మేము తోటలో జేసీబీతో పని చేయించుతూ ఉండగా, పిల్లలు నేను ఉండగా నన్ను కింద తోసేసి మా బాబును కొట్టి మా ప్రాణాలు తోట తీసేస్తామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి వెళ్ళిపోయాడండి. ఒక ఆడపిల్లకి రక్షణ కావాలండి. ఒక పిల్లలకి భర్త చనిపోయిన ఆడదాని మీద ఒక చేతులు వేసి ఈ రకంగా మాట్లాడడం ఏంటి, ఈ రకంగా చేయడం ఏంటండి. వైఎస్ఆర్ లీడర్స్ అయితే మాత్రం వీళ్ళకి ఎవరు భయపడతారండి? వీళ్ళు ఏమైనా రౌడీ రాజ్యం? వైఎస్ఆర్ పార్టీ అంటే రౌడీ రాజ్యం కాదు, రౌడీలు కాదు వీళ్ళు. మాకు రక్షణ కావాలండి. వీళ్ళే కాదు, వీళ్ళ నాయకులు కాదు. వీళ్ళ రాజ్యం వస్తే వీళ్ళ గవర్నమెంట్ వస్తే ఈ రకంగానే చేస్తారు ఆడపిల్లల్ని. అసలు ఈ రోజు ఈ రకంగా ఉంది అంటే రేపు నిజంగా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన రోజున ఎవరు ఈ ఆడపిల్ల రోడ్డు మీద తిరిగే పని లేకుండా చేస్తారా వీళ్ళు? మాకు న్యాయం కావాలి. నేను ఈరోజు స్టేషన్లో కూడా ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు కూడా పెట్టి వచ్చానండి. కేసు పెట్టి వచ్చాను. నాకు ఏం న్యాయం చేస్తారో కావాలి. నాకు న్యాయం కావాలండి. నా తోటల్లోకి నేను తిరగాలి. నేను సంవత్సరం నుంచి పంట కూడా వేయట్లేదండి. నాకు రూపాయి ఆదాయం రావట్లేదు. నేను నా పిల్లలు ఎలా బతుకుతామండి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక భర్త చనిపోయిన ఆడదాన్ని పట్టుకొని మా చిన్నమాంగారులు, పెదమాంగారులు, వాళ్ళ కొడుకులు రాజేష్, రంజిత్, ఒక ఆడదాన్ని అనే మాటలు కాదండి, ఒక ఆడదానికి పిల్లల్ని అనే మాటలు కాకుండా మమ్మల్ని చంపేస్తామని బెదిరించేసి, మాకు పౌల్ట్రీ ఫారం ఉందండి. ఆ ఫారంలో కూడా కోడి పిల్లలు వేయడానికి వీలు లేదని చెప్పేసి దాన్ని కూడా లీజు తీసుకోవద్దని బెదిరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. మేము ఊర్లో అడుగు పెట్టొద్దు అంటున్నారు. వైఎస్ఆర్ రాజ్యం అయితే, ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ రాజ్యం ఇలాగే ఉంటుంది ఏంటండి? ఇలాంటి వాళ్ళకి ఓట్లేసి ఇలా గెలిపిస్తే రేపొద్దున ఏ ఆడదానికి కూడా బజార్ని తిరగని ఈ అదవులు. మాకు న్యాయం కావాలండి.